హాయ్ హలో నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, హోమియోపతి స్పెషలిస్ట్. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సో సార్, అయితే ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే హెచ్ఐవి. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఇంతకుముందు హెచ్ఐవి అంటే చాలా డేంజరస్గా ఎట్లానో టీవీస్లో కావచ్చు, మన డాక్టర్స్ చాలా అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ వినిపించట్లేదు కూడా హెచ్ఐవి అంటే. సో ఏం చెప్తారు, ఎందుకంటారు? అంటే తగ్గిపోయింది అంటారా హెచ్ఐవి కేసులు అనేవి? సో హెచ్ఐవి కేసులు తగ్గలేదండి. హెచ్ఐవి కేసులు ముందుతో పోలిస్తే చాలా పెరిగాయి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా పెరిగాయా? చాలా పెరిగాయి. ఓకే, ఎనార్మస్గా పెరిగాయి. మనకు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ప్రతి 333 పీపుల్కి ఒకరికి హెచ్ఐవి ఉందన్నమాట యాజ్ ఆన్ టుడే. ఓకే. సో ముందు అంత ఉండేది కాదు. సో చాలా విచ్చలవిడిగా హెచ్ఐవి ఉంది. కాకపోతే హెచ్ఐవి గురించి అంతగా బయటికి ఎందుకు రావట్లేదు అంటే, హెచ్ఐవి అనే దానికి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు. సో ఫస్ట్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, హెచ్ఐవి అంటే డెత్. రైట్. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడున్న లేటెస్ట్ మెడిసిన్ ద్వారా హెచ్ఐవి ఉన్నవాళ్ళు, హెచ్ఐవి లేని వాళ్ళు సేమ్ 100 సంవత్సరాలు హెల్తీగా ఎలా బతుకుతారో, హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా 100 సంవత్సరాలు బతకచ్చు. హెచ్ఐవి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, హెచ్ఐవి ఉన్న వాళ్ళు జీవితాంతం మందులు వాడాలి. సో షుగర్కి కానీ లేకపోతే థైరాయిడ్కి కానీ జీవితాంతం ఎలా మందులు వాడుతున్నారో, హెచ్ఐవికి కూడా అలానే మందులు వాడి ఎంత హెల్తీగా, ఒక హెచ్ఐవి లేని పర్సన్ ఎంత హెల్తీగా ఉన్నాడో, హెచ్ఐవి ఉన్న పర్సన్ కూడా అంత హెల్తీగానే ఉండే లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి. కాబట్టి అంత విచ్చలవిడిగా హెచ్ఐవి ఉన్నా కూడా దాని గురించి ఎక్కువగా ఎవరు భయపడట్లేదు అనమాట. అది ఒక రకంగా పాజిటివ్ అనుకోవాలి, ఒక రకంగా నెగిటివ్ అని కూడా అనుకోవాలన్నమాట. పాజిటివ్ అంటే ఏంటంటే, హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, హెచ్ఐవి లేని వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హెచ్ఐవి ఉందో తెలియదు. సో చాలా స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బోత్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అనమాట. అవును సార్. అయితే ఇప్పుడు హెచ్ఐవి అట్లని ఎయిడ్స్ రెండింటికి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? రైట్. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది జస్ట్ స్టేజ్ అండి. అది ఓకే, స్టేజ్ అంటే వైరస్ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత దాన్ని 3 phases అంటాం అనమాట. ఫస్ట్ ఇనీషియల్ 1 month దీన్ని ఏమంటామంటే అక్యూట్ ఫేజ్ అంటాం అనమాట. అక్యూట్ ఫేజ్ ఏంటంటే కొంచెం ఫీవరు, దగ్గు, లేకపోతే గ్లాండ్ స్వెల్లింగ్ 1 month ఉంటుంది, వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్రానిక్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. క్రానిక్ ఫేజ్ అనేది ఒక మనిషి ఇమ్యూనిటీని బట్టి అది 10 years కానీ 20 years వరకు ఉండొచ్చు అనమాట. అంటే ఏ సిమ్టమాటిక్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కొంతమందిలో ఏంటంటే లైట్గా స్వెల్లింగ్ ఉంటుంది అనమాట, నెక్ దగ్గర, లేకపోతే ఆర్మ్స్లో ఎక్కడైతే మనకు లింఫ్ నోడ్స్ ఉంటాయి అక్కడ స్వెల్లింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది థర్డ్ స్టేజ్కి వెళ్తుందో, థర్డ్ స్టేజ్కి వెళ్ళడం అంటే ఏంటంటే వైరల్ లోడ్ పెరిగిపోవడము, CD4 కౌంట్ పెరిగిపోవడము, చాలా సిమ్టమ్స్ రావడం, అంటే వెయిట్ లాస్ కావడము, లూజ్ మోషన్స్ కావడము, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, దాన్ని ఏమంటామంటే హెచ్ఐవి ఎయిడ్స్ స్టేజ్ అంటాం అనమాట. సో హెచ్ఐవి అనేది బేసిక్గా ఒక వైరస్. ఆ వైరస్ వచ్చిన తర్వాత దాని లాస్ట్ స్టేజ్ని ఏమంటామంటే ఎయిడ్స్ అంటాం. ఎయిడ్స్ అంటే ఏంటంటే సిమ్టమాటిక్ స్టేజ్, సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎయిడ్స్ అంటాం. ఓకే సార్. అయితే ఈ ఎయిడ్స్ అనేది ఎక్కువగా, అంటే ఎక్కువ శాతం అమ్మాయిలకి ఎక్కువ తొందరగా వస్తుంది అని కూడా అంటుంటారు. ఎందుకని అట్లా? అలా ఏం లేదండి. అమ్మాయిలు అబ్బాయిలు అని కాదు. సో ఎవరైతే హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నా, లేకపోతే ఫ్లూయిడ్స్ ఏమన్నా ఎక్స్చేంజ్ అయినా కూడా హెచ్ఐవి అనేది వస్తుంది. సో దీనికి అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేదు. ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో హెచ్ఐవి వైరస్ ఉన్న వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే అది వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్పితే, సో అమ్మాయిలకి తక్కువ అబ్బాయిలకి తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్ అటాక్ చెప్పుకున్నప్పుడు అమ్మాయిలకి కొంచెం తక్కువ ఉంటుంది, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అమ్మాయిల్లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి, కొంచెం ప్రొటెక్టివ్గా. సో ఇట్లాంటి మెకానిజం హెచ్ఐవికి ఉండదు అనమాట. సో మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఈక్వల్గానే వస్తుంది హెచ్ఐవి. ఓకే. ఈ హెచ్ఐవి అనేది మనం సెక్సువల్ మెయిన్ డిసీజ్గా చూస్తుంటాం కదా సార్. ఒకసారి ఒక పర్సన్ ఒక అమ్మాయిని కలిశారనుకోండి, వెంటనే వచ్చేస్తుంది అంటారు? అమ్మాయికి ఉంటే వస్తుంది. ఒకవేళ అబ్బాయికి ఉందనుకోండి, ఆ అమ్మాయికి వస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ఓకే. ఒకవేళ అమ్మాయికి ఉన్నా కానీ అబ్బాయికి వస్తుంది. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే ఫ్లూయిడ్స్ కానీ ఎక్స్చేంజ్ అవుతాయి. సో అమ్మాయి నుంచి అబ్బాయికి వస్తుంది, అబ్బాయి నుంచి అమ్మాయికి వస్తుంది. సో దానికి ఆ తేడా లేదనమాట. ఓకే. ఒక్కసారి సెక్సువల్గా మీట్ అయినా కానీ, రైట్, ఒక్కసారి మీట్ అయినా కూడా సెక్షువల్గా ఆ హెచ్ఐవి కానీ అమ్మాయికి ఉంటే, లేకపోతే హెచ్ఐవి కానీ అబ్బాయికి ఉంటే, మీరు సెక్షువల్గా ఒక్కసారి మీట్ అయినా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా కూడా హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే సార్. అయితే ఈ హెచ్ఐవి వ్యాధి వచ్చిన వాళ్ళని కొంచెం దూరంగా పెడుతూ ఉంటారు అనమాట, తెలిస్తే ఒకవేళ. సో ఒకవేళ అంటే వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటారు? రైట్, ఉన్న వాళ్ళని. రైట్.
హెచ్ఐవి అనే దానికి ఒకప్పుడు అలా ట్రీట్ చేసేవాళ్ళండి. ఎందుకంటే అప్పుడు సరిగా మెడిసిన్స్ ఉండేవి కాదు. అప్పట్లో ఏంటంటే హెచ్ఐవి వచ్చిందంటే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపల డెత్. అది కూడా హారిబుల్‌గా చనిపోతారు. వెయిట్ లాస్ అదంతా ఇప్పుడు లేదు. సో, కాబట్టి మనము వాళ్ళని అలా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే చాలామందికి హెచ్ఐవి ఉంది. వాళ్ళు చెప్పరు. సో, ఎస్పెషల్లీ నాకు చాలామంది తెలుసు పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే నార్మల్‌గా ఉంటారు. సో, వాళ్ళకి హెచ్ఐవి ఉంటుందన్నమాట. సో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళతో కలిసి తినొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మాత్రం వాడికి హెచ్ఐవి ఉందా లేదా కంపల్సరీ తెలుసుకునే చేయాలి. అది కాకుండా ఇంకా ఏ యాక్టివిటీస్ మీరు ఆడొచ్చు, వాళ్ళ పక్కనే ఉండొచ్చు, వాళ్ళ పక్కన పడుకోవచ్చు, వాళ్ళతో కలిసి భోంచేయొచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. దీనివల్లంతా హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ కాదు. సో, ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటారో లేకపోతే ఫ్లూయిడ్స్ వాళ్ళ బ్లడ్‌ని మీ బ్లడ్‌లోకి తీసుకుంటారో, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకుంటారో, లేకపోతే వాళ్ళు వాడిన బ్లేడ్స్ గానీ, వాళ్ళు వాడిన వస్తువులు గానీ మీరు వాడతారో అప్పుడు వస్తుంది తప్పితే సో, నార్మల్‌గా అన్ని యాక్టివిటీస్‌లో రాదనమాట అది. ఓకే. అంటే ఇప్పుడు సరే రీసెంట్‌గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మెన్ ఎంఎస్ఎం సెక్స్ అంటే మగవారు బైసెక్సువల్ ఒకవేళ ఇలా చేసుకున్నా కానీ వస్తుందంటారా? రైట్. మగవాళ్ళు సెక్స్ చేసినా, ఆడవాళ్ళు సెక్స్ చేసినా, ఆడవాళ్ళు సెక్స్ చేసినా కూడా సో, ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఎక్కడ ఉంటుందంటే వజైనల్ ఫ్లూయిడ్స్ అదేవిధంగా సెమెన్‌లో ఉంటుందన్నమాట. వజైనల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? విమెన్ వజైనాలో నుంచి వచ్చే ఫ్లూయిడ్‌ని వజైనల్ ఫ్లూయిడ్ అంటామన్నమాట. ఆ వజైనల్ ఫ్లూయిడ్‌లో ఉంటుంది. సెమెన్‌లో ఉంటుంది. ఎప్పుడైతే సెమెన్ అనేది ఒక మేల్ నుంచి ఇంకో మేల్‌కి గానీ, ఇంకో ఫీమేల్‌కి గానీ ట్రాన్స్మిట్ అయిందనుకోండి, ఆ మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా హెచ్ఐవి అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. సో, అది మగ కావచ్చు, ఆడ కావచ్చు, లేకపోతే ఆడ కావచ్చు. ఇట్ డజంట్ డిఫరెన్షియేట్ అనమాట. ఎప్పుడైతే ఈ వజైనల్ ఫ్లూయిడ్స్ కానీ, సెమెన్ కానీ ఒకరి బాడీలోంచి ఇంకో బాడీలోకి ఎంటర్ అవుతుందో దాంట్లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. ఆ సెమెన్ ద్వారా లేకపోతే వజైనల్ ఫ్లూయిడ్స్ ద్వారా ఈ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు అట్లనే హెచ్ఐవికి క్యూర్ ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో, ఏం చెప్తారు దాని గురించి? అది చాలా అబద్ధం అండి. ఓకే. నా దగ్గరే రోజుకి 2-3 పేషెంట్స్ వస్తారంట. వాళ్ళు ఏంటంటే, సార్ మేము అడ్వర్టైజ్మెంట్ చూసాము, లేకపోతే ఎవరో చెప్పింది. హోమియోపతి డాక్టర్లే వేరే వాళ్ళు అంటే పెద్ద పెద్ద డాక్టర్లుగా పేరు చెప్పుకున్న వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర పేషెంట్స్ వచ్చారనమాట. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే హెచ్ఐవి మా దగ్గర కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంట. ఓకే. సో, ఫస్ట్ ఈ హెచ్ఐవి పేషెంట్ నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక 6 months లేకపోతే 1 year ట్రీట్మెంట్ ఇచ్చి రిపోర్ట్స్ తీసుకొని రండి అంటారు. రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. ఎందుకంటే హోస్ట్ ఇమ్యూనిటీ బాగుందనుకోండి, హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీరు మంచిగా ఇమ్యూనిటీ ఇచ్చారంటే సో నార్మల్ వస్తుంది. CD4 కౌంట్ పెరుగుతుంది, వైరల్ లోడ్ తగ్గిపోతుంది, నార్మల్ 0 వస్తుంది. ఆ టైంలో మీరు బ్లడ్ రిపోర్ట్ తీస్తారు. బ్లడ్ రిపోర్ట్ తీసి మీరు ఏమనుకుంటారు, నాకు హెచ్ఐవి క్యూర్ అయిపోయింది అని చెప్పుకుంటారు. బట్ అది చాలా తప్పండి. మీ ఇమ్యూనిటీ బాగున్నంత వరకు కొత్త హెచ్ఐవి వైరస్ అనేది మీ బాడీలో డెవలప్ కాదు. ఎప్పుడైతే మీరు మళ్ళీ ట్రీట్మెంట్ మానేసి సో ఎస్పెషల్లీ మనకు ART గవర్నమెంట్ ఇస్తుందన్నమాట, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది. ఆ ట్రీట్మెంట్ అనేది జీవితాంతం తీసుకోవాలి. మీరు హోమియోపతి తీసుకుంటారా, లేకపోతే ఆయుర్వేద తీసుకుంటారా, యునానీ తీసుకుంటారా, ఏదన్నా తీసుకోండి. దీంతో పాటు మన గవర్నమెంట్ ఇచ్చే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నా దగ్గర మొన్ననే ఒక కేసు వచ్చిందనమాట. ఒక చిన్న అంటే ఒక 28-29 years ఉన్న ఆమె ఫోన్ చేసింది. సార్ మా అమ్మకి హెచ్ఐవి ఉంది. సో 3 years ముందు ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ రోజు నుంచి మీరు ART ట్రీట్మెంట్ మానేసేయండి, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు కంప్లీట్గా హెచ్ఐవి. వీళ్ళు నమ్మారు. 3 years తీసుకున్నారు. 3 years తర్వాత సడన్గా ఆమెకి ఏమైందంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి కోమాలోకి వెళ్ళింది. కోమాలోకి వెళ్తే ఆమె నాకు ఫోన్ చేసింది. నేను వెంటనే ఫస్ట్ మీరు ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాను. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే వితిన్ 1 month ఆ పేషెంట్ చనిపోయింది. సో మీరు చాలామంది అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయన్నమాట, హెచ్ఐవిని క్యూర్ చేస్తాము, హెచ్ఐవిని క్యూర్ చేసే మందు, కంప్లీట్గా క్యూర్ చేసే మందు ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్లో కానీ లేకపోతే పేషెంట్స్కి ఇవ్వడంలో కానీ ఇంతవరకు ఈవెన్ ఈ అడ్వర్టైజ్మెంట్లో అసలుకి చాలా కాన్ఫిడెంట్గా చూపిస్తారనమాట, మా దగ్గరకు వస్తే అయిపోతుంది హెచ్ఐవి అనేది క్లియర్ చేసేస్తామని. అయితే అసలుకి లేదంటారు, తప్పంటారు. హెచ్ఐవి కంప్లీట్గా క్యూర్ అవుతుందని చెప్పేవాళ్ళు ఎవరంటే నాలెడ్జ్ లేని డాక్టర్స్ అనమాట. అంటే వాళ్ళని డాక్టర్స్ అనకూడదు. సో వంశపారంపర్యంగా కొంతమంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది యూట్యూబ్లు చూసి లేకపోతే గూగుల్లో చూసి డాక్టర్లు అయిపోయారు అనమాట. సో వాళ్ళు చెప్తారు తప్పితే
ఒక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ ఎవ్వరే కానీ హెచ్ఐవి క్యూర్ అవుతుందని జీవితంలో చెప్పరు. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్లో కానీ, లేకపోతే ప్రీ క్లినికల్ ట్రయల్స్లో కానీ, లేకపోతే ఆల్రెడీ రిలీజ్ అయిన మెడిసిన్లో ఇంతవరకు ఎక్కడ హెచ్ఐవిని క్యూర్ చేసే మెడిసిన్ లేదు. ఎందుకంటే దీనికి ఒక సింపుల్ రీజన్ ఉందన్నమాట. ఓకే. సో మన జెనెటిక్ మెటీరియల్ని మనం ఏమంటామంటే డిఎన్ఏ అంటాం. డిఎన్ఏ అనేది ఒక మన ల్యాడర్ ఎలా ఉంటుంది, నిచ్చెన ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. మన ప్రతి ఒక్క సెల్లులో అలా ఉంటుంది. ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని రిట్రో వైరస్ అంటాం అనమాట. దాని ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మార్చుకుంటుంది. ఈ డిఎన్ఏ అంటే ప్రో వైరల్ డిఎన్ఏ అంటాం అనమాట. ఆ ప్రో వైరల్ డిఎన్ఏ వచ్చి హ్యూమన్ డిఎన్ఏని మధ్యలో కట్ చేస్తుంది అనమాట. కట్ చేసి 2 ముక్కలు చేసి ఆ మధ్యలో అది వచ్చి అతుక్కుంటుంది. అంటే వైరల్ డిఎన్ఏ వచ్చి హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కుంటుంది. ఒక్కసారి వైరల్ డిఎన్ఏ వచ్చి హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కునింది అంటే దాన్ని రివర్స్ చేయడానికి మెడిసిన్స్ లేవు. సో ఏదైతే ఈ అతుక్కున్న డిఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త వైరస్లు వస్తాయన్నమాట. మీ ఇమ్యూనిటీ బాగుంది, మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ టైంలో ఏంటంటే కొత్త వైరస్ డెవలప్ కాదు. మీరు ఎప్పుడైతే ఆ ఇమ్యూనిటీని తగ్గించుకొని అంటే సరిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా, లేకపోతే ఏఆర్టీ ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ ఇచ్చే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ కన్నా స్టాప్ చేసేయమంటే మళ్ళీ ఇక్కడి నుంచి కొత్త వైరస్ వచ్చి బాడీ అంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్ కన్నా మీకు వచ్చింది అంటే జీవితాంతం పోదు. అది ప్రపంచంలో ఎవ్వడు చెప్పినా నమ్మకండి. సో అట్లా నమ్మి మోసపోయిన వాళ్ళు 100 మంది నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు అలానే ఒక హెచ్ఐవి పర్సన్ ఉన్నారనుకోండి. సో తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ తనతో ఇంటిమేట్ అయితే ఖచ్చితంగా తనకి హెచ్ఐవి వస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి పిల్లలు కావాలనుకుంటే సో ఆ నెక్స్ట్ జనరేషన్కి ఒకవేళ హెచ్ఐవి వచ్చే ఛాన్సులు ఉన్నాయంటారా? రైట్. ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక హెచ్ఐవి లేని పర్సన్ హెచ్ఐవి ఉన్న పర్సన్ని పెళ్లి చేసుకోవచ్చు. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కూడా చేయొచ్చు. వైరస్ ట్రాన్స్మిట్ కాకుండా చూసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే ఏంటంటే మనకు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఒక ట్రీట్మెంట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి హెచ్ఐవి లేదనుకోండి, అమ్మాయికి హెచ్ఐవి ఉందనుకోండి. ఈ అబ్బాయి ఏం చేయాలంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అమ్మాయి ఏం చేయాలంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అమ్మాయి ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండి అబ్బాయి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ పైన ఉంటే ఏమవుతుందంటే సో వైరల్ లోడ్ అనేది అమ్మాయిలో 0 అయిపోతుంది. CD4 కౌంట్ అనేది చాలా పెరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. పుట్టే పిల్లలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి హెచ్ఐవి ఉంది, తల్లి బిడ్డను కనొచ్చు, బిడ్డకు హెచ్ఐవి లేకుండా చూసుకోవచ్చు అనమాట. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే తల్లి ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండాలి. ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండి తండ్రి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ పైన ఉండి పెళ్లి చేసుకొని ఆ టైంలో కన్సీవ్ అయ్యి సో హెచ్ఐవి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మదర్ అనేది ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడాలి. ఇంకోటి ఏంటంటే వజైనల్ డెలివరీకి వెళ్ళకుండా అంటే వజైనాలో వచ్చే న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీ అంటారు కదా, నార్మల్ డెలివరీకి వెళ్ళకుండా సిజేరియన్కి వెళ్ళి తల్లి పాలు ఇవ్వకుండా ఉంటే పిల్లలు అంటే దీంట్లో మళ్ళీ యాంబిగ్విటీ ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే తల్లి పాలల్లో ఎక్కువ హెచ్ఐవి వైరస్ ఉంటుంది, తల్లి పాలు హెచ్ఐవి ఉన్న తల్లి హెచ్ఐవి లేని బిడ్డను కనాలి అంటే తల్లి పాలు ఇవ్వకుండా గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇవ్వచ్చు అంటారు. అది నిజమే. కొంతమంది అలా ఏం లేదంటారు అనమాట. ఇక్కడ ఫైనల్గా చెప్పడం ఏంటంటే హెచ్ఐవి ఉన్న తల్లికి కూడా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే హెచ్ఐవి లేని పిల్లలు పుడతారు. అదేవిధంగా హెచ్ఐవి ఉన్న వాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సో దాంట్లో ఇప్పుడున్న మనకు ఒకవేళ ఈ పర్సన్ మన ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఈ పర్సన్ ఒకవేళ ఆమెను పెళ్లి చేసుకున్నా ఆమెకైతే రాదంటారు. రాదు కంప్లీట్గా. యా మనం 100కి 100% అని చెప్పలేం. 99.99% అక్యురసీ ఉంటుంది. మేబీ 1000లో ఒకరో లేకపోతే 2000 మందిలో ఒకరిలో అన్ఫార్చునేట్గా వస్తుంది. 100% కాదు, 99.99% సేఫ్. సార్ ఓకే సార్, అట్లానైతే ఇప్పుడు ఈ హెచ్ఐవి వచ్చిందని తెలియడానికి కూడా చాలా రోజులు పడుతుంది అన్నట్టు కూడా విన్నాం. ఎన్ని రోజులకి తెలుస్తుంది అంటే హెచ్ఐవి ఉందని? సింటమ్స్ ఏంటంటే ఏమని చెప్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ టెస్టులు చేయించుకుంటారు. సో హెచ్ఐవిని డిటెక్ట్ చేయాలంటే మెయిన్గా 3 టెస్టులు ఉంటాయన్నమాట. మనం హెచ్ఐవి యాంటీజెన్ని డిటెక్ట్ చేయొచ్చు, యాంటీబాడీని డిటెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా వైరస్ ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు ఏది డిటెక్ట్ చేయాలి అంటే ఆ వైరల్ అంటే మెయిన్గా ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే
ఈ తిను హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యి ఎన్ని రోజులైంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్ అయిందనుకోండి, టెస్ట్ వేరే ఉంటుంది. 30 డేస్ అయిందనుకోండి, టెస్ట్ వేరే ఉంటుంది. 30 డేస్ పైన దాటిందను 1 మంత్ 2 మంత్స్ దాటిందనుకోండి, టెస్ట్ వేరే ఉంటుందన్నమాట. ఓకే. ఈ 3 రకాల టెస్టుల్లో మళ్ళీ డిఫరెంట్ టెస్టులు ఉన్నాయి. వెస్ట్రన్ బ్లాట్ అని చాలా 100 రకాల టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, మనము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళామనుకోండి, డయాగ్నోస్టిక్ సెంటర్లో మనకు ఒక్కొక్క బేస్ పైన డిఫరెంట్ టెస్ట్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో పేషెంట్లు ఏంటంటే మొత్తం కన్ఫ్యూజన్, ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ₹100 టెస్ట్తో అయిపోతుంది. స్టేజ్ని బట్టి ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆర్ఎన్ఏ డిటెక్ట్ చేయాలంటే 7,000, 8,000 అవుతుంది అనమాట. ఓకే. సో ఏ టైంలో ఏది చేయించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ల్యాబ్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఈ టెస్ట్ చేయించుకోమని చెప్తామన్నమాట. రాసి ఇచ్చినా కూడా ల్యాబ్కి తీసుకొని పోతే రాంగ్ టెస్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ల్యాబ్లో వాళ్ళు అన్ట్రైన్డ్. వాళ్ళు హెచ్ఐవి చూడంగానే వాళ్ళు ఏదో కంప్యూటర్లో కొడతారు, ఏదో టెస్ట్ వస్తుంది, ఒక టెస్ట్ చెప్తే ఇంకో టెస్ట్ చేస్తున్నారు. నేను కొన్ని కేసెస్ ఏంటంటే సో కాల్డ్ టాప్ ల్యాబ్స్, అంటే మంచి ల్యాబ్స్, పెద్ద పేరున్న ల్యాబ్స్ హైదరాబాద్లో నాకు నేనేం చేస్తానంటే పేషెంట్ వచ్చిన తర్వాత నువ్వు ల్యాబ్కి వెళ్ళి వాళ్ళతో ఫోన్ చేయించు అంటాను అనమాట. ఓకే. వాళ్ళు ల్యాబ్కి వెళ్ళి ఫోన్ చేపిస్తారు. వాళ్ళకి హెచ్ఐవి ప్రొఫైల్ ఉంటుందన్నమాట. హెచ్ఐవి టెస్ట్లో ఒక 10 రకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నీ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అని. స్క్రీన్ షాట్ పెట్టండి అన్న తర్వాత నాకు ఈ టెస్టే కావాలి అని చెప్పినా కూడా రాంగ్ టెస్ట్ చేసి పంపిస్తున్నారు ఒక్కొక్కసారి. దీన్ని బట్టి ఏంటంటే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలంటే కంపల్సరీ ప్రొఫెషనల్ అప్రోచ్ అయ్యి మాత్రమే చేయించుకోండి. మీరు యూట్యూబ్లు చూసి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి లేకపోతే చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి మీరు ఒక టెస్ట్ చెప్తారు, అక్కడ పోయి ఇంకో టెస్ట్ చేస్తారు, మొత్తం రాంగ్ డేటా వస్తుందన్నమాట. మీకు కన్నా హెచ్ఐవి ఉంటే కంపల్సరీ ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఆ స్పెసిఫిక్ టైంలో ఏ టెస్ట్ చేయించుకోవాలో చేయించుకొని ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ల్యాబ్ వాళ్ళకు కూడా ఐడియా ఉండట్లేదు ఏ టెస్ట్ చేయాలనేది. ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి డాక్టర్తో మాట్లాడించి అక్కడ లిస్ట్, అంటే ఒక్కొక్క ల్యాబ్ అదే టెస్ట్ను డిఫరెంట్ నేమ్తో పిలుస్తుంది అనమాట. అక్కడ కూడా కన్ఫ్యూజన్ మళ్ళీ. సో డాక్టర్ ఈ టెస్ట్ చేయించుకోండి అని చెప్పిన తర్వాత పర్టికులర్గా ఆ టెస్ట్ చేయించుకుంటేనే వాళ్ళకి యూజ్ ఉంటుంది. లేదు ఇష్టం వచ్చిన టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఫాల్స్ నెగిటివ్ రావచ్చు, ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సింటమ్స్ ఎలా ఉంటాయి సార్ మామూలుగా ఒక పర్సన్కి హెచ్ఐవి వచ్చిందని మనం చూడడానికి మామూలుగా సింటమ్స్ ఎలా చూసుకోవచ్చు? రైట్, సిమ్టమ్స్ అనేది మనకు స్టేజ్ని బట్టి అండి. హెచ్ఐవిలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అక్యూట్ ఫేజ్ అంటాము, లేటెంట్ ఫేజ్ అంటాము, థర్డ్ని ఎయిడ్స్ ఫేజ్ అంటాం అనమాట. ఓకే. సో ఫస్ట్ అక్యూట్ ఫేజ్ అంటే ఏంటంటే హెచ్ఐవి వైరస్కి ఎక్స్పోజ్ అయిన 1 మంత్ వరకు మనం ఏమంటామంటే అక్యూట్ ఫేజ్ అంటాం. ఈ అక్యూట్ ఫేజ్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే లైట్గా దగ్గు రావడము, లేకపోతే కోల్డ్ రావడము, ఫీవర్ వచ్చినట్లు ఉండడము, లైట్గా లింఫ్ నోడ్స్ స్వెల్ కావడము, ఇవన్నీ ఫస్ట్ 1 మంత్ వరకు ఉంటాయి. దీనికి ఏంటంటే చాలామంది పట్టించుకోరు, ఏదో నార్మల్ జ్వరము, నార్మల్ ఫీవర్ అనుకుంటారు అన్నమాట. 1 మంత్ దాటిన తర్వాత హెచ్ఐవి ఏమవుతుందంటే లేటెంట్ ఫేజ్లోకి వెళ్తుంది. ఈ లేటెంట్ ఫేజ్ మనిషి ఇమ్యూనిటీని బట్టి 10 ఇయర్స్ ఉండొచ్చు, 20 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమందికి 30 ఇయర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఏమంటే ఏసిమ్టమాటిక్, నో సిమ్టమ్, నార్మల్ మనిషి ఎలా ఉంటాడో వీళ్ళు కూడా అలానే ఉంటారు. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే లింఫ్ నోడ్ స్వెల్లింగ్ ఉంటాయి, మనకి ఇక్కడ కొన్ని గ్లాండ్స్ ఉంటాయి అనమాట. స్వెల్లింగ్ ఉంటుంది. ఆర్మ్పిట్స్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, లేకపోతే గ్లోయింగ్లో కొన్ని గ్లాండ్స్, లింఫ్ గ్లాండ్స్ అంటాం అనమాట. లైట్గా స్వెల్లింగ్ వస్తుంది, అందరిలో ఉన్న కొంతమందిలో ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే సో సివియర్ వెయిట్ లాస్ ఉండడము, లేకపోతే కపోసిస్ సార్కోమా అంటాం అనమాట, కొన్ని క్యాన్సర్స్ రావడము, వేరే డిసీజెస్ రావడం, అంటే లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ అనేది కామన్ డిసీజ్ అనమాట హెచ్ఐవిలో రావడం. సో అన్కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్స్, అన్కంట్రోల్డ్ ఫీవర్, ఇవన్నీ థర్డ్ స్టేజ్లో వస్తాయన్నమాట. అది 8th స్టేజ్లో. సో ఈ సిమ్టమ్స్ని బట్టి స్టేజ్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. ఫైనల్గా వీటికి టెస్ట్లు అంటే ఏమని చెప్తారు సరే? టెస్ట్ అనేది మనం స్టేజ్ని బట్టి, సో మనకు 1 టైం టెస్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే రికరెంట్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో రికరెంట్గా చేయించుకోవాల్సిన మనం 1 టైం టెస్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, హెచ్ఐవిని డిటెక్ట్ చేయదు. రికరెంట్ టెస్ట్లు ఏముంటాయంటే మనకు వైరల్ లోడ్ అంటాము, CD4 కౌంట్ అంటాం అనమాట. సో ఈ వైరల్ లోడ్ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ ఈ వైరల్ లోడ్ కానీ CD4 కౌంట్ కానీ ఎవ్రీ 3 మంత్స్కి చేయించుకుంటే బెటర్. అట్లీస్ట్ 6 మంత్స్ కన్నా వైరల్ లోడ్ CD4 కౌంట్ మంచి ల్యాబ్లో చేయించాలి.
చెత్త ల్యాబ్లోకి పోకుండా మంచి ల్యాబ్లో CD4 కౌంట్, వైరల్ లోడ్ ఎవ్రీ 6 మంత్స్కి చేయించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మందులు ఎలా పనిచేస్తున్నాయా లేదా, నా ఇమ్యూనిటీ ఎలా ఉందని ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా వస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.